Welcome to all my viewers. I am Dr. DP from Career Coach YouTube channel. మీకు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. In this video, I am going to explain about the details of UPSC 2026. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు మరియు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ దేశంలో అతి పెద్ద గవర్నమెంట్ లెవెల్లో ఉద్యోగం ఏదైనా ఉందంటే సివిల్స్ ద్వారా సంపాదించేటువంటి పోస్ట్, అది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, అలాగే ఇంకా వాటికి సంబంధించి చాలా రకాల సర్వీసెస్ ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. అత్యధిక హోదా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే నోటిఫికేషన్ ఆల్రెడీ వెలువరుచున్నారు. 933 పోస్టులు నోటిఫై చేస్తున్నారు. దీంట్లో ఆ పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ఉపయోగపడే పుస్తకాలు ఏమున్నాయి అనేటువంటిది మనం చూద్దాం రండి. మీరు ఇలాంటి వీడియోస్ మీ అందరికీ రావడానికి సబ్స్క్రైబ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026 నోటిఫికేషన్ వెలువరిచి ఉన్నది. దీనికి సంబంధించి 933 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 33 పోస్టులు పర్సన్ విత్ డిజబిలిటీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ లాంటి వాటికు 33 పోస్టులు. మిగతావి 900 పోస్టులు. మొత్తం 933 పోస్టులు ఈ సంవత్సరానికి ఉద్యోగ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ మనం అనుకున్నాము, ఎనీ డిగ్రీ బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేనా ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతూ ఫైనల్ ఎగ్జామ్స్ అపీర్ అవుతున్నాము అనేటువంటిది ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసే వాళ్ళు అర్హులు. ఇంటర్వ్యూ వరకు డిగ్రీ మెమోతో కంప్లీట్ అయి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అంటే ఈ లోపల ప్రక్రియ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ వరకు దాదాపు 9 నెలల సమయం మధ్యలో ఉంటుంది కనుక అంత సమయం ఇస్తారు ఫైనల్ ఇయర్ అయిపోయేటువంటి విద్యార్థులకు కూడా. మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే 3 దశల్లో సివిల్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందండి. 1 ప్రిలిమ్స్, 2 మెయిన్స్, 3 పర్సనల్ టెస్ట్. ఈ 3 దశలు కూడా కీలకమైనటువంటి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ లక్షల మంది పోటీ పడతారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ దశకు వచ్చే వరకే 1000 మంది మాత్రమే 1:2 రేషియోలో ఇంటర్వ్యూకి వస్తారు. అంటే ఒక సర్వీస్, నేషనల్ లెవెల్ సర్వీస్ అంటే ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది. మనం ప్రిలిమ్స్ చూసినట్లయితే 2 పేపర్లు ఉంటాయి, 2 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మాన్యువల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. 2 అవర్స్ టోటల్గా పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 సిసాట్కి సంబంధించింది. మొత్తం 400 మార్క్స్ ఉంటాయి. ఈ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి స్కోర్ని బట్టి 1:10 రేషియోలో మెయిన్స్కి తీస్తారు. మెయిన్స్లో చూసినట్లయితే మొత్తము 9 పేపర్లు ఉంటాయి. 9 పేపర్లలో 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ సంబంధించి ఉంటాయి. ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్కి 300 మార్క్స్ ఉంటాయి. ఈ మెయిన్స్లో 9 పేపర్లో 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, అవి మార్క్స్ యాడ్ కావు. మిగతా 7 పేపర్స్ ఉంటాయి. ఆ 7 పేపర్స్లో జనరల్ స్టడీస్ 1 ఎస్ఏస్ ఉంటుంది, జనరల్ స్టడీస్ 2, 3, 4, 5. ఇక్కడ జిఎస్ పేపర్లు 5 ఉంటాయి. 5 × 250 మొత్తము 1250 మార్క్స్ జనరల్ స్టడీస్లో. ఎస్ఎస్ రూపంలో ఉంటాయి. ప్రశ్న ఇస్తారు, దానికి వివరణాత్మకంగా మీరు వ్యాసం రాయాలి. ఆ తర్వాత ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. ఆప్షనల్ పేపర్స్ మీకు మరి అగ్రికల్చర్ ఉంటుంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది, బాటనీ ఉంటుంది, జువాలజీ, కెమిస్ట్రీ, ఇలా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు వాటిల్లో ఏవైనా 2 సబ్జెక్టులు మీరు ఎంపిక చేసుకున్నట్లయితే 2 × 250 మార్క్స్ 500 మార్క్స్. ఇలా చూసినట్లయితే జనరల్ స్టడీస్ సంబంధించి 5 పేపర్లు 250 మార్కులు, మరియు ఆప్షనల్ పేపర్లు 2 ×
250, 500 మార్క్స్. మొత్తంగా మెయిన్స్కి సంబంధించి 1750 మార్కులు ఉన్నాయి. దీంట్లో మెయిన్స్లో వడపోత పరీక్ష చూసిన తర్వాత ఎవాల్యుయేషన్ చేస్తారు ప్రొఫెసర్స్, ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ యూపీఎస్సీలో. అక్కడ నుంచి చివరి దశ పర్సనల్ టెస్ట్. సాధారణంగా మనం ఇంటర్వ్యూ అంటాం, మౌఖిక పరీక్ష అంటాం. దీనికి సంబంధించి మనకు 275 మార్కులు ఉంటాయండి. ఇక్కడ మెయిన్స్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ని చూసి 1:2 రేషియోలో మనకు మెయిన్స్ నుంచి పర్సనల్ టెస్ట్ ఇంటర్వ్యూ తీస్తాం. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూస్తూ, మెరిట్ చూస్తూ, ఫైనల్గా ఇక్కడ మనకు మెయిన్స్లో వచ్చిన మార్కులు, మెరిట్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులు మొత్తం మెరిట్ చూసేసి ఫైనల్గా ఏదైతే 933 పోస్టులు ఉంటాయో రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. ఇది 3 దశల్లో సివిల్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతుంది. చూద్దాం ఒక్కసారి పూర్తి వివరాలు చూద్దాం. ఆల్రెడీ మనకు 4th ఫిబ్రవరి 2026 రోజు ప్రకటన రావడం జరిగింది. యూపీఎస్సీ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 24/2/2026. ఈ నెల 24వ తారీఖు వరకు ఉన్నది. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అప్లై ఆన్ ఆర్ బిఫోర్. ఇక్కడ ముఖ్యంగా మరొక విషయం చర్చించుకోవాలి. చాలా మంది అభ్యర్థులు లాస్ట్ రోజు వరకు వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్లో అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు 24th ఫిబ్రవరి 2026 ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు నైట్ 11:59 వరకు ఉంటుంది అనుకుంటారు. కానీ నోటిఫికేషన్లో స్ట్రిక్ట్గా నోట్ ఇచ్చారు 6 PM వరకే అని ఇచ్చారు. సాయంత్రం 6 లోపలనే మీరు అప్లై చేసుకోండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. డోంట్ వెయిట్ ఫర్ ద అంటిల్ లాస్ట్ మినిట్. సర్వర్ బిజీగా ఉండవచ్చు. సమయాన్ని గుర్తుపెట్టుకోండి. సమయమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది, మన అప్లికేషన్ నిర్ణయిస్తుంది, మనకు ప్రిపరేషన్ నిర్ణయిస్తుంది, అదేవిధంగా విజయాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఆ తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత చూసినట్లయితే లాస్ట్ డేట్ నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియలో ప్రిలిమ్స్ చూసినట్లయితే కరెక్ట్గా 90 రోజులు సమయం ఇచ్చారండి. 3 నెలల సమయం ఇచ్చారు. ఈ 3 monthsలో మీకు ఫిబ్రవరి 24 నుంచి మే 24 వరకు కరెక్ట్గా 3 months టైం ఉంది. మీ స్ట్రాటజిక్ ప్లాన్ ఎలా ఉండాలి అనేటువంటిది చూసుకోండి. ఫస్ట్ అఫీషియల్ సిలబస్ తీసుకోండి. జనరల్ స్టడీస్, జాగ్రఫీ మీద, హిస్టరీ మీద, పాలిటీ మీద, ఎకానమీ మీద, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్సు, జనరల్ నాలెడ్జ్, అవార్డ్స్, సమిట్స్, సదస్సులు, మరియు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అదేవిధంగా మనకు విదేశాలతో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే దేశంలో అత్యున్నత పోస్ట్, వివిధ దేశాలతో ఉన్న సంబంధాలు ఏంటి, దేశంలో అన్ని రాష్ట్రాలతో ఉన్న సంబంధాలు ఏంటి, నది వివాదాలు ఏంటి, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి అక్కడ ఉన్న సమస్యల్ని ఎలా ఉన్నాయి, వాటి కోసం కమిటీలు, కమిషన్లు, రిపోర్ట్లు, వీటన్నిటి గురించి సమగ్ర అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు 24th May 2026 రోజు ఆల్రెడీ షెడ్యూల్ అయింది. అది పేపర్ 1 2 hours, పేపర్ 2 2 hours, మొత్తము 4 hours. ఈచ్ పేపర్కి సంబంధించి మనకు 200 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా 400 మార్క్స్ ఉంటున్నాయి. ఈ 400 మార్క్స్ ఎవరైతే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి మెరిట్ బట్టి 1:2 1:10 తీస్తారు. అప్పుడు మెయిన్స్కి మనకు అర్హత సాధిస్తారు. ఇక్కడ చూసినట్లయితే చాలా అప్లికేషన్స్కి, ఆన్లైన్ అప్లికేషన్కి ఫీజులు చాలా ఉంటాయి. 100 రూపీస్ మాత్రమే ప్రిలిమ్స్ అప్లై చేయడానికి, 100 రూపీస్ మాత్రమే. దీంట్లో మహిళలకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నో ఫీజ్ ఫర్ అప్లికేషన్ ఫర్ ద సివిల్స్. ఎవరైతే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అర్హత సాధిస్తారో వాళ్ళు 200 రూపీస్ ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మెయిన్స్ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయి. 300 మార్క్స్ ఉంటాయి. అవి క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే, మెయిన్ మార్క్స్ యాడ్ కావు. క్వాలిఫై అయితే సరిపోతుంది. మనకు ఇక్కడ 5 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, వరల్డ్ పాలిటీ, పొలిటికల్ ఫిలాసఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, వరల్డ్ ఎకానమీ, ఇట్లా మనకు
అనేక రకాలుగా మనకు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, జనరల్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా మీకు 5 పేపర్స్ ఉంటాయి. ఈ 5 పేపర్స్ జీఎస్ఎల్ అయిపోయిన తర్వాత 2 ఆప్షనల్ పేపర్స్. ఆ 2 ఆప్షనల్ పేపర్స్ మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక 2 ఆప్షనల్ పేపర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకోవటంలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, అదేవిధంగా అదర్ సబ్జెక్ట్స్ అగ్రికల్చర్ సంబంధించి ఒక 2 పేపర్లు ఆప్షనల్స్ ఉంటాయి. 200 ఇంటూ 250 ఇంటూ 2 పేపర్స్. ఇక్కడ మన ఆప్షనల్ పేపర్స్ చూసినట్లయితే ఫారెస్ట్రీ ఒకటి ఉన్నది, జియాలజీ ఉంది, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగు, స్టాటిస్టిక్స్, జువాలజీ, మ్యాథమెటిక్స్, అగ్రికల్చర్ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్టులు ఒక రెండింటిని ఎంపిక చేసుకొని మీరు ప్రిపేర్ కావచ్చు. ఇలా ఓవరాల్గా మెయిన్స్కి సంబంధించి 1750 మార్క్స్ ఉన్నాయి. ఆ 1750 మార్క్స్ కౌంట్ అవుతాయి. ప్లస్ ఇంటర్వ్యూ పర్సనల్ టెస్ట్ 1:2 రేషియోలో మెయిన్స్లో వచ్చిన మెరిట్ని బట్టి ఇంటర్వ్యూ తీస్తారు. పర్సనల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ 275 మార్క్స్ ఉన్నాయండి. అంటే మీ గురించి మీరు పరిచయం చేసుకోవడం, మీ జిల్లా గురించి, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఏ రంగాల్లో అభివృద్ధిలో ఉంది, ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నామో, మరి మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఏమిటి, మనం ప్రపంచంలో ఏ రంగాల్లో అభివృద్ధి చెందినాం, సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఇంకా అగ్రికల్చర్ రంగంలో కావచ్చు, వివిధ రకాల ఉత్పత్తులు తీసుకోవటంలో ఇప్పుడు మనం చూస్తున్నాము. గోల్డ్‌కి సంబంధించి రేటు కొన్ని సందర్భాల్లో హైక్ వస్తుంది, తగ్గుతుంది. ఇది ఏ ప్రాతిపదికన పెరుగుతుంది, తగ్గుతుంది అనేది చూసినట్లయితే ఒక అంశం. వాటి గురించి వ్యాసాలు రాయమనవచ్చు. అదేవిధంగా పెట్రోల్ ధరలు కూడా, ఇంధన వనరులు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించి రేట్స్ హైక్ విషయాలు, అదేవిధంగా జీఎస్టీ, ఫారెన్ ఎఫ్‌డిఐ మీద, మరి అంతర్జాతీయ సంబంధాల మీద, ముఖ్యంగా టెర్రరిజం మీద మనకు ఇక్కడ పాకిస్తాన్‌కి, ఇటు చైనాకి, ఇటు బంగ్లాదేశ్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి మనకు ఇంటర్నేషనల్ ఇష్యూస్‌లో మనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని వివిధ సందర్భాల్లో ఏ విధంగా మన భారతదేశానికి రక్షణ కల్పిస్తున్నారనే అంశాల్లో మీద కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. ఇటీవల కాలంలోనే మనకు పద్మశ్రీ అవార్డులు వెలువరిచారు. క్రీడా రంగంలో ఎలా ఉన్నాం, వ్యవసాయ రంగంలో ఎలా ఉన్నాం, పరిశ్రమల రంగంలో ఎలా ఉన్నాం, టెక్నాలజీ రంగంలో ఎలా ఉన్నామో, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధిలో ఎలా ఉన్నామో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎలా ఉన్నామో, మొత్తం మీద మన భారతదేశానికి ఉన్నటువంటి బలాల మీద, బలహీనతల మీద, అదేవిధంగా భవిష్యత్తులో ఎలా మీరు ఈ దేశాన్ని బాగు చేస్తారు అనేటువంటి ప్రశ్నలు కొన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కొన్నింటిలో మీరు అడిగే సందర్భంలో మీరు కొన్ని తెలియకపోవచ్చు. అయినా గనక యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్స్, జర్నల్స్ చదవడం ద్వారా మీకు భారత ప్రభుత్వము ఎటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటివరకు అమలుపరిచింది, ఎటువంటి అమలు పరుస్తుంది, భవిష్యత్తులో మరి ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయనేటువంటిది ఒలింపిక్స్ విషయంలో కావచ్చు, ఇంకా అనేక రంగాల్లో ఎలాంటి ప్రాతిపదికలు ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వికసిత్ భారత్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్‌ని వికసిత్ భారత్ అనేటువంటి రూపంలో పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా 100 రోజులు ఉన్నటువంటి గ్రామీణ హామీ పథకాన్ని 125 రోజులు కూడా తీసుకురావడం జరిగింది. అలా అడ్మినిస్ట్రేషన్ పరంగా, సోషల్ వెల్ఫేర్ పరంగా, స్కీమ్స్ మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే మీరు ఈ యొక్క సివిల్స్ పోస్టుల్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని విషయాలు ఇంకా తెలుసుకుందాం. ఓవరాల్‌గా 1750 ప్లస్ 275 మొత్తం 2025 మార్క్స్‌లో మీకొచ్చినటువంటి ఓవరాల్ ర్యాంకింగ్ తీస్తే అప్పుడు మీకు ఏ సర్వీస్‌కి ఎంపిక అయ్యే అవకాశం ఉంటుందనేటువంటిది మీకు మొత్తం ఉంటుంది. ఇంకా ఎన్ని అటెంప్ట్స్, ఎన్ని సార్లు రాయవచ్చు, ఏజ్ లిమిట్ కూడా చూసినట్లయితే 21 to 30 ఇయర్స్. మినిమం ఏజ్ 21 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 32 ఇయర్స్. ఇంకా చూసినట్లయితే ఓబీసీ వాళ్ళకు 35 ఇయర్స్ వరకు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ వారికి సంబంధించి 37 ఇయర్స్ ఉంది. పర్సన్ విత్ డిజబిలిటీస్ 42 ఇయర్స్ ఉంది. ఇది ఏజ్ లిమిట్ అండి. ఇక నెక్స్ట్ చూద్దాం అటెంప్ట్స్. ఒక అభ్యర్థి సివిల్స్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేయవచ్చు, ఎన్నిసార్లు అటెంప్ట్ చేసిన తర్వాత వారి ఒక ఫలితాన్ని పరీక్షించుకోవచ్చు. చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ 6 సార్లు అటెంప్ట్ చేయవచ్చు. ఓసీ
క్యాండిడేట్స్, యు ఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. బీసీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఇక్కడ వచ్చేసేసి 9 టైమ్స్ అటెంప్ట్ చేయొచ్చు. పర్సన్ విత్ డిజబిలిటీస్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు 9 టైమ్స్ అటెంప్ట్ ఇవ్వవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ ఇవ్వచ్చు. ఈ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేస్తారు, కొంతమంది ఒకసారి ఫిలిమ్స్ చేస్తారు, కొంతమంది మెయిన్స్ వరకు వెళ్తారు, కొంతమంది ఇంటర్వ్యూ దశ వరకు కూడా వెళ్ళి ఒక 2-3 సార్లు ఫెయిల్ అవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. కానీ పట్టు వదలకుండా సివిల్స్ సాధించాలనేటువంటి లక్ష్యంతో, సంకల్పంతో ఉన్నట్లయితే మీరు యూపీఎస్సి వెబ్సైట్లో ఉన్నటువంటి అఫీషియల్ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని సంపూర్ణంగా, సంసిద్ధంగా, డిస్క్రిప్టివ్గా అండర్స్టాండ్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఆ తర్వాత కొంతమంది టాపర్స్ మెటీరియల్ బ్లాగ్స్లో ఉన్నాయి, వెబ్సైట్స్లో ఉన్నాయి, చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కురుక్షేత్ర, అదేవిధంగా యోజన లాంటి మ్యాగజైన్స్లో ఇండియా ఏ ఇయర్ బుక్ అనేటువంటిది వార్షిక గ్రంథం వెలువడుతుంది, మినిస్ట్రీ ఆఫ్ పబ్లికేషన్ డివిజన్ నుంచి వస్తుంది. ఖచ్చితంగా వీటిని వినియోగించుకోండి. జాగ్రఫీకి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి పుస్తకాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎన్సీఆర్టీ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత డిగ్రీ స్థాయిలో మనకు పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్, అదేవిధంగా జాగ్రఫీ, హిస్టరీ ఎస్చాంద్ పబ్లికేషన్స్, ఎకనామిక్స్ సంబంధించి ఎస్చాంద్ దత్ అండ్ సుందరం ఇండియన్ ఎకానమీ 8th ఎడిషన్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకు నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళే మొత్తం పుస్తకాలు, ఎన్పిటి వాళ్ళే మీకు బాగా ఉపయోగపడతాయి. నేషనల్ బుక్ ట్రస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఇంగ్లీషు, అరిహంట్ పబ్లికేషన్స్ ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్, ప్రతియోగిత దర్పణం, కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ, సివిల్స్ సంబంధించి ఈ యొక్క 2 మ్యాగజైన్స్ బాగా ఉపయోగపడతాయి అని తెలియజేస్తూ, ఇక్కడ మీకు ఏజ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ, అటెంప్ట్స్, షెడ్యూలు ఇవన్నీ మీకు వివరించడం జరిగింది. మీ ప్రణాళిక, మీ సమయం మీరు యజమాన్యం చేసుకోవచ్చు. మీ సమయాన్ని మీకోసం ఉపయోగించుకోండి, మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించటం కోసం మీ సమయాన్ని మీ విజయం కోసం ఉపయోగించుకోండి. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇలాంటి విలువైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించి వీడియోలు మీకు అందజేస్తానని తెలియజేస్తూ, సబ్స్క్రైబ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి అండ్ గెట్ ద ఆల్ అప్డేట్స్ టు యూ. అండ్ I wish all the best to all the aspirants. Plan, practice, prepare, presentation and get the success. I wish all the best to the future civil servants. Thank you so much.